ఓం హర హర మహాదేవ శంభో శంకర నమః పార్వతీపతయే నమః. ఓం నమో నారాయణాయ 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 ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ రాధాయే నమః. ఇప్పుడు నిన్న మనం విష్ణు సహస్రనామంలోనే ఒక 75వ శ్లోకాన్ని మనం చదివాము, పూర్తి చేసుకున్నాం. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ శూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాస సుయామున అనే శ్లోకాన్ని మనం పూర్తి చేసుకున్నాం. సుయామున, ఆ సుయామున అంటే ఆ యమునా తీర వాసులైనటువంటి ఆ దేవకి వసుదేవులు, నందగోపుడు, ఆ యశోదాదేవి, బలభద్రుడు, సుభద్ర, ఇట్లాంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. గోపకుమారులు, గోపికలు అందరూ, దాంట్లో చెప్పడానికి వీళ్ళు రాధ, అందరితో పరివేష్టింపబడి ఉన్నటువంటి వాడు ఆయన. అందువల్లనే ఆయన్ని సుయామున అన్నారు. ఆ యమునా నదిలో ఉండేటువంటి పద్మాలు, అక్కడ ఉన్నటువంటి చేపలు, అసలు సర్వం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కూడా పరివేష్టింప, అన్నిటితోనూ ఆయన ఉన్నాడు. అసలు ఆ యమునా నది అంటేనేట ఆ పరమాత్మకి, ఆ శ్రీకృష్ణుడికి మహా ఇష్టం అంట. ఎంత ఇష్టమో చెప్పనలవి కాదు అంత. ఎందుకంటే ఆయన గోపాలుడి రూపంలో అక్కడే ఆయన ఉన్నాడు. తర్వాత శ్లోకం. భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో అనలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరో అథ అపరాజితః భూతావాసః అంటే సకల భూతాలకి నివాస స్థానమై ఉన్నవాడు. ఇక్కడ హరివంశంలో ఒక శ్లోకం చెప్తున్నారు. వసంతిత్వయి భూతాని భూతావాసస్తతో భవాన్ అంటే భూతాలన్నీ నీయందే నివసిస్తాయి, అందుచేతనే నీవు భూతావాసుడవు. భూతావాసుడు అంటే అందరికీ నివాస స్థానమైనటువంటి వాడు. శంకర విజయం కూడా ఇదే చెప్తున్నది. భూతాన్యత్రాభిముఖ్యేన వసంతీతి భూతావాసః. వసంతిత్వయి భూతాని భూతావాసస్తతో భవాన్. ఇది మరి హరివంశం. అది ఇలాగనమాట. దీని అర్థం మనం ఒకసారి చెప్పుకుందాం. భూతావాస అంటే భూత ప్లస్ ఆవాస. ఆవాసం అంటే నివసించడం, తన యందు అభిముఖంగా నివసించడం. మనం ఎదురుగుండా, ఇప్పుడు మన యొక్క విగ్రహం ఎదురుగుండా, పూజా గదిలో దేవతా విగ్రహం ఎదురుగుండా మనం ఉండటాన్ని ఆవాసం అని అంటాం. అక్కడ ఉండటం కలవాడనమాట. వాసుదేవ, ఈ వాసుదేవ అనే పదం, ఈ పేరు మనకి ఎన్నోసార్లు దీంట్లో వస్తుంటుంది. ఈ వాసుదేవ అంటే మనం వాసుదేవుడు అంటే మనం చెప్పుకున్నాం వసుదేవుడి యొక్క కొడుకు అని. ఇవన్నీ అమరకోశం నుంచి కూడా మనం అర్థం చెప్పుకున్నాం. మాయ చేత జగత్తునంతా కప్పి ఉంచినవాడు అని ఇక్కడ ఈ దీంట్లో అర్థం. ఛాదయామి జగద్విశ్వం భూత్యా సూర్య ఇవాంశుభి. ఇది మహాభారతంలో శాంతి పర్వంలో చెప్తున్నమాట. సూర్యుడు తన కిరణాల చేత సర్వ జగత్తుని ఎలా కప్పివేస్తున్నాడో, అంటే ఆ కిరణాలు ప్రసరింపజేస్తున్నాడో, నేను నా యొక్క మాయ చేత జగత్తునంతటినీ నేను అలా కప్పివేస్తాను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. సర్వాసు నిలయో, సర్వాసు నిలయో అంటే, నిలయ అంటే సమస్త జీవరాశుల యొక్క ప్రాణాలని తనలో లయం నడుచుకునేవాడు. అంటే ఇక్కడ సర్వ అశువు, మనం అశువులు తీసేశాడు అంటారే, అశువులు అంటే ప్రాణాలు అనమాట. అశువులు, ఆ సర్వుల యొక్క అశువుల్ని లయం నడుచుకునేవాడు, తనలో లీనం చేసేసుకునేటటువంటి వాడు సర్వాసు నిలయ. ఇంకొక అర్థంగా చెప్పుకోవాలంటే సర్వ ప్రాణులకి ఆశ్రయమైనటువంటి వాడు. మనల్ని ఆయనలో కలిపేసుకుంటున్నాడంటే మనం ఆయనలో మనకి ఆశ్రయం దొరుకుతున్నదని అర్థం. ఇక్కడ అనలహ తర్వాత, అనలహ అంటే ఆ ప్లస్ నలహ. ఇక్కడ చూడండి, అంటే నా అంటే ఏంటి, నా ప్లస్ నలహ అంటే ఇక్కడ అవధులే లేవు. ఇక్కడ రెండుగా మనం దీన్ని, ఈ పదాన్ని మనం విడదీసుకొని చెప్పుకోవచ్చు. ఏమిటంటే అలం అంటే పర్యాప్తి, బాగా విస్తరించి ఉండటం. అది కాలువాడు. ఆయన ఎలాగో విస్తరించే ఉంటాడు, పూర్తిగా
ఆయనకి అసలు అవధులే లేవు, అంత మొత్తం ఆయన ఉంటాడు. మనమాట మన నుంచి మన యొక్క ఆ శక్తులకి, మన యొక్క శక్తులకి, మన యొక్క సంపదలకి ఆయనే నిలయం. అనలహ అనే దానికి అర్థం అది. నా ప్లస్ అంతం అన్నమాట. ఇక్కడ మనకి అంతం, ఆయనకి అనంతం. నా ప్లస్ అంతం. ఈ అలం అనే దానికి అర్థం అంతం అని కూడా అర్థం ఉంది. పర్యాప్తి అంటే సంపద, అంటే శక్తి సంపదలకి ఒక బౌండరీ, అది అది లేనివాడు ఆయన. ఆయన యొక్క శక్తి సంపదలకి అవధులు లేవు అని అనలహ. అంటే ఇక్కడ మనం అనలహ అంటే వాయువు అని కూడా అర్థం ఉంది. అది ఇంతకు ముందు మనం అనలహ అనే శబ్దం వచ్చినప్పుడు మనం వాయువు అనే అర్థంలో మనం చెప్పుకున్నాం. దర్పహ, దర్పహ అంటే దర్పాన్ని హ అంటే ధరించేవాడు. ఎవరి దర్పాన్ని? ధర్మ విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళ యొక్క దర్పాన్ని, పూర్తిగా అధర్మవర్తనతో ఉన్న వాళ్ళని, వాళ్ళ యొక్క దర్పాన్ని అణిచేసేవాడు. ఇంకొకటి దర్పదహ. దర్పదహ అంటే ధర్మాత్మలకి దర్పాన్ని ఇచ్చేవాడు. దహ అంటే ఇచ్చేవాడు. దర్పాన్ని ఇవ్వటం ఏంటి అంటే మనకి గర్వాన్ని ఇస్తున్నాడా? కాదు, ఇది గర్వం కాదు, ఇది ఆత్మవిశ్వాసం. మనం ధర్మాత్మలు అయినప్పుడు మనకి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవాడు. కలిగిస్తే, మనకి ఆత్మవిశ్వాసం కలిగిస్తే మనం ముందుకు వెళ్తాం. అది మన ముందుకి నడిపించేవాడు ఆయన. దృప్తః. దృప్తః అంటే తన యొక్క ఆనందంలో ఎల్లప్పుడూ సంతుష్టాంతరంగుడై ఉండేవాడు అని. తర్వాత దుర్ధరః. దుర్ధరః, దుర్ధరః అంటే ఉపాధి రహితుడగుటచే అతి కష్టముతో హృదయమున నిలుపుకొనదలిగిన వాడు అని ఇక్కడ అర్థం చెప్తున్నారు. ఉపాధి లేకపోవడం అంటే ఏమిటి అంటే, అసలు మనం ఏదైతే కావాలి అనుకుంటాం, ఉపాధి అంటే మనకి ఏదైనా కావాలి కదా, మనకి ఒక దానికోసం మనం ప్రయత్నం చేస్తాం కదా, ఇది ఆయనకి లేదు. ఆయనలో ఉపాధి అనేది వస్తువు అనేది లేదు. అది అందువలన ఆయన ఈ ఉపాధి రహితుడు. అందుకని అంటే ఎందువలన ఉపాధి రహితుడు అని ఎట్లా మనం చెప్తున్నాం? నిరాకారుడు, నిర్గుణుడు, బ్రహ్మస్వరూపుడు అయినటువంటి ఆయన్ని ధ్యానించి హృదయంలో మనం అనుభవం చెందటం ఎంత కష్టం. ఇప్పుడు మనం అందరం ప్రయత్నిస్తాం భగవంతుడిని మనసులో నిలుపుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనకి ఏదో ఒక కృష్ణుడి యొక్క విగ్రహం మన మనసులోకి వస్తుంది, అయితే రాముడి యొక్క విగ్రహం వస్తుంది, సీతారామచంద్రుడు కింద హనుమంతుడు అనే ఒక స్వరూపం వస్తుంది, లేకపోతే శివలింగం వస్తుంది. ఏదో ఒక రూపం మన మనసులో ఉంటుంది. అది ఉపాధ్యం. కానీ ఆయనకి అది లేదు కదా. కాబట్టి మనం అలాంటి లేకుండా ఆ నిరాకారుడైనటువంటి వాణ్ణి మన మనసులో అనుభూతి చెందటం అనేది మనకి ఎంత కష్టం, చాలా కష్టం. కాబట్టి అంత కష్టం అయినా సరే ఆయన యొక్క అనుగ్రహం వలన మనం అంటే మనలో కొందరం మనం ఎంతో కష్టసాధ్యం అనుకున్నాం కదా, అంత కష్టపడి మన యొక్క పూర్వజన్మ పుణ్య ఫలంతో ఆయనని హృదయంలో మనం నిలుపుకోగలుగుతున్నాము. మనం అంటే మనలో కొందరం ఎంత కష్టపడి అంటే మన ధ్యానంలో మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఇది చాలా కొంచెం విస్తారంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం ఎప్పుడైతే మనం ఒక శ్రీరాముడు లేకపోతే శ్రీరాధ అని మన మనసులో ధ్యానించుకుంటున్నప్పుడు ఆ రాధాదేవి యొక్క స్వరూపాన్ని మన మనసులో నిలుపుకొని ఆవిడని ధ్యానం చేస్తున్నాం. మనకి ఇచ్చినటువంటి మంత్రం వలననో మనకి లేకపోనో రాధాదేవో లేకపోతే శివ ఓం నమ శివాయ అనుకుంటున్నాం, ఏదో ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మన మనసులో విగ్రహం ఉంది. కొన్నాళ్ళకి ఈ విగ్రహాన్ని మనం చెరిపేసుకోగలగాలి. ఈ విగ్రహం అనేది చెరిపేసుకొని విగ్రహం లేకుండా ఒక శూన్యం అంటే ఏమీ నిరాకారమైనటువంటి ఆ తత్వాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది కొన్నాళ్ళకి ఎన్నో కొన్నాళ్ళకి సాధ్యపడుతుంది. మన యొక్క ప్రయత్నం యొక్క బలం వలన అది సాధ్యపడుతుంది. అప్పుడు మాత్రం ఆయన మనకి దొరుకుతాడు. అది ఆయన చెప్తారు.
దుర్ధర, అప్పుడు మన యొక్క మనసులో ఆయన్ని ధరించగలము. దుర్ధర అంటే చాలా కష్టం మీద ఆయనని మన యొక్క మనసుల్లో ధరించగలం. క్లేశో అధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భి అవాప్యతే. ఇది భగవద్గీతలో చెప్తున్నది. అంటే మనం ఇప్పటిదాకా మనం చూసుకుంటున్నది ఏమిటి? వ్యక్త రూపం. ఆ పరమాత్ముడిని ఒక రూపం అంటే అది వ్యక్తీకరించాం దాన్ని. ఇగో ఈయన ఇలా ఉంటాడు శ్రీకృష్ణుడు, ఈయన చేతిలో మురళి, లేకపోతే కింద ఒక గో ఉంటుంది, లేకపోతే పక్కనే రాధమ్మ ఉంటుంది. ఇలాంటి ఒక రూపాన్ని, వ్యక్తమైనటువంటి రూపం అంటే అది. ఆ వ్యక్త రూపం అది మనకి సులభంగానే మనం రూపాన్ని మనం చూపిస్తున్నాం. కానీ అవ్యక్త రూపం అది మన యొక్క ఈ దేహం మీద మనకి అభిమానం ఉందంటే ఆయనకు కూడా ఒక దేహం కల్పించి ఆ దేహాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అవ్యక్త రూపం దేహాభిమానులకి చాలా కష్టమైంది, చాలా చాలా కష్టతరమైంది. అందుకని ఆ అవ్యక్త రూపంపై మనసు నిలపడం ఎంతో కష్టమని భగవద్గీత కూడా చెప్తున్నది. అపరాజిత అంటే పరాజయం అనేది లేనివాడు. ఆయనకు అసలు పరాజయం ఎందుకుంటుంది అంటే ఎవరి మీద పరాజయం? అసలు పరాజయం అంటే రాక్షసుల మీదన, అంటే శత్రువులు. ఏ శత్రువులు? బాహ్య శత్రువులు, అంతఃశత్రువులు. వీళ్ళ ఎవరి చేత కూడా ఆయన పరాజయం పొందడు అని అర్థం. విశ్వమూర్తిర్మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తి శతాననః. విశ్వమూర్తి అనగానే మనకు వెంటనే తెలిసిపోతుంది, విశ్వమే తన యొక్క రూపంగా కలిగినటువంటి వాడు. అన్ని ప్రాణులకి ఆయనే ఆత్మగా కాబట్టి జగత్తంతా కూడా ఆయన యొక్క శరీరమే అయిపోయింది కదా. మనం ఆయన విరాట్ స్వరూపం అన్నమాట అక్కడ అర్థం. ఆ విశ్వమూర్తి అనగానే విశ్వమూర్తిరస్య సర్వాత్మకతాత్ ఇది విశ్వమూర్తి అని చెప్తున్నాడు. అంటే విశ్వాన్ని మొత్తాన్ని కూడా, సర్వం కూడా తన యొక్క మూర్తిగా నిలుపుకునేవాడు, కలవాడు అయినటువంటి వాడు. అందుకనే ఎన్నోసార్లు ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన యొక్క విశ్వరూప సందర్శనం ఆయన ఇచ్చాడు. మహామూర్తి ఇక్కడ అన్ని చూడండి, విశ్వమూర్తి, మహామూర్తి, దీప్తమూర్తి, అమూర్తిమాన్, అనేకమూర్తి, శతమూర్తి, ఎన్ని వచ్చినాయి చూడండి. ఇవన్నిటికీ ఎంత రకరకాలుగా ఎలా మనం చెప్పుకోగలమో చూసుకోండి. విశ్వమూర్తి మనం అనుకున్నాం కదా. తర్వాత మహామూర్తి, అంత మహామూర్తి ఎలా పడుకుంటాడయ్యా? ఆయన పడుకున్నప్పుడు ఆ మూర్తిమంతుడు అంటే దేహాన్ని ధరించినప్పుడు ఎక్కడుంటాడు? ఆయన శేషశాయి మీదుగా ఉంటాడు. ఆ శేషశాయి ఆ క్షీరసాగరం మీద ఆ అనంతుడు అయినటువంటి ఆ శేషుడి మీద పడుకున్నాడంటే ఆయన ఎంత పెద్ద మూర్తిగా ఉన్నాడు. ఆయన మహాశరీరం కలిగినటువంటి వాడు కదా. దీప్తమూర్తి అంటే దీప్తం అంటే వెలుగుపోతున్నటువంటి శరీరం కలిగినటువంటి వాడు. మహాప్రకాశ రూపుడు. ఎట్లా ఆయన అంతటి అంటే ఏమిటి ఆ ప్రకాశం? ఎక్కడి నుంచి అంటే ఇలా ఒక 1000 వాట్స్ ఎలక్ట్రిక్ బల్బా, లేకపోతే ఒక సూర్యుడి యొక్క కాంతితో వెలుగుతున్నాడా? ఎట్లా? జ్ఞానం అనేటువంటి ప్రకాశంతో ఆయన వెలుగుపోతున్నాడు. అందుకని ఆయన తైజసమూర్తి, దీప్తమూర్తి అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ జ్ఞానంతో ఆయన వెలుగుతుంటాడు అనమాట. అమూర్తివాన్ అంటే ఆయనకి మూర్తి లేదు అనే అర్థం. ఇంకా వీళ్ళందరూ ఇప్పుడు ఇవన్నీ మూర్తులు ఉన్నాయన్నాం. ఆయనకి అమూర్తివాన్ అంటే ఆయనకు మూర్తి లేదు, అంటే కర్మబద్ధమైనటువంటి శరీరం ఆయనకి లేదు. అనేకమూర్తి మళ్ళీ అంటే అనేకమైనటువంటి అవతారాలు దాల్చాడు కదా ఆయన. శ్రీరాముడు, పరశురాముడు, ఇంకా వామనుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, ఇవన్నీ ఇన్ని అవతారాలు దాల్చినప్పుడు ఆయన అనేకమూర్తి అయ్యాడు. ఆ అవతారాలు దాల్చినటువంటి కాలంలో ఆయన ఈ లోకానికి ఉపకారం చేయడం కోసం ఇన్ని అవతారాలు, ఇన్ని రూపాలు దాల్చాడు ఆయన. అవ్యక్త, ఎన్ని మూర్తులున్నా ఆయన వ్యక్తపడడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎదురుగుండా చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా శ్రీకృష్ణుడు ఒక రూపంలో కనిపించాడే, కానీ మహాజ్ఞానులకి మాత్రమే ఆయన యొక్క అవ్యక్త శరీరం కనబడింది. మిగిలిన వాళ్ళందరికీ మామూలు పైన ఉన్నటువంటి నిన్ను నేను చూస్తున్నట్లుగా, నాకు నువ్వు చూస్తున్నట్లుగా మిగిలిన వాళ్ళందరికీ ఆ శ్రీకృష్ణుడు అలా ఎదురుకుండా కనబడ్డాడు.
ఆయనని యజ్ఞ పురుషుడు అని చాలా మంది భావించలేకపోయారు. అందుకనే ఆయన అవతారం దాల్చినప్పుడు కూడా ఆయన అవ్యక్త రూపుడే అయినప్పుడు, ఇక సామాన్యంగా ఉన్నప్పుడు వాటికి మనకి అంటే ఎన్ని మూర్తులున్నా కూడా అతడు ఇలాంటి వాడు అని తెలియబడని వాడు ఆ అవ్యక్తుడు అంటే. శతమూర్తి, ఇంకా శతమూర్తి అంటే అనేకమైనటువంటి రూపాలు కలిగినటువంటి మూర్తి. అంటే ఏంటి, తన యొక్క కల్పనా చాతుర్యం చేత ఆయన ఎన్నో మూర్తులు అయ్యాడు. ఎందువలన జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆయన శతమూర్తి అయ్యాడు. శతానన, ఇక్కడ శత అనేది 100 అని, సహస్ర అంటే 1000 అని అర్థాలు మనం తీసుకోకూడదు. ఇవన్నీ ఏంటంటే అనేకం అనేటువంటి అనే అర్థమే మనకి స్ఫురించాలి. శతానన అంటే విశ్వానికే ఆదిమూర్తి అయ్యాడు కాబట్టి అనేకమైనటువంటి ముఖాలు కలిగిన వాడు. మనం విశ్వరూప యొక్క సందర్శనానికి మనం క్యాలెండర్లలోనూ వాటిల్లోనూ ఆయన ఫోటోలు చూస్తాం. ఆయన వాటిల్లో ఎన్నో ముఖాలు కనిపిస్తాయి. ఇక్కడ మొదట్లో ఒక ముఖం, దాని పక్క నుంచి అలా ముఖాలు అలా చివరి దాకా వెళ్ళిపోతాయి. ఆ చివర ఆయనకి క్యాలెండర్ లో చోటు లేకపోవడం వల్ల ఇంకా వెళ్ళిపోవట్లా. అంటే ఎన్ని ముఖాలు, ఇవి శతం కాదు, సహస్రం కాదు, ఆయన అన్ని ముఖాలు ఆయనకు ఉన్నాయి అన్నమాట. ఆ భావనని మనకి ఇలా చూపిస్తున్నాడు. ఏకోనైకః సవః కిం యత్తత్ పదమనుత్తమం లోకబంధుర్ లోకనాథో మాధవో భక్తవత్సలః. ఈయన చూడండి, ఏకో ఆయన ఒకడే, మనము ఏకేమా అద్వితీయం బ్రహ్మ, ఒక్కడనే నేను బ్రహ్మని ఒక్కడనే, అద్వితీయం, రెండు లేవు, రెండు రూపాలు నాకు లేవు అని చెప్తున్నాడు. ఇది శృతి, ఇది వేదవాక్యం. ఇది ఏకేమైవా అద్వితీయం బ్రహ్మ పరమార్థతః సజాతీయ విజాతీయ స్వగత భేద వినుర్ముక్తత్వాత్ ఏకః. అంటే ఈ బ్రహ్మకి స్వజాతీయులు విజాతీయులు అనే భేదం అనేది లేనే లేదు, ఏమాత్రం లేదు. సజాతీయులు అంటే వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళు విజాతీయులు అంటే వాళ్ళు మనవాళ్ళు కాని వాళ్ళు అనే ఒక ఇది లేదు, నేను ఒక్కడే. తర్వాత ఇది శ్రీ మాయయా బహురూపత్వాత్ నైకః, మాయ వలన అంటే ఇంద్రో మాయాభి పురురూప ఈయతే. ఇది ఛాందోగ్య ఉపనిషత్తులో ఉన్నది ఈ పదం. నైకః అంటే మాయావశములో బహురూపములు ధరించువాడు, మాయారూపములో బహురూపములు ధరించువాడు. అంటే ఏంటి, తన యొక్క మాయ ప్రకటిస్తూ విడివిడిగా ఎన్నో రూపాలు ఆయన ధరించగలడు. ఇంద్రో మాయాభి పురురూప ఈయతే, ఇది బృహదారణ్యక శృతిలో ఈ అర్థం ఇస్తున్నది అనమాట. ఇది ఎంత అద్భుతంగా దీనికి అర్థం మనకి చెప్పగలిగారంటే వీళ్ళు, ఏకము కానివాడు అంటే అనే, ఇందాక ఏమిటి అనుకున్నాం, ఏకం అనుకున్నాం, ఒకే ఒక్కడు, నేను ఏకహ అని చెప్పాం. తర్వాత ఇప్పుడు నైకహ, ఏకం కానివాణ్ణి అంటే నేను అనేకుణ్ణి. ఎలా అనేకుడు, అనేక రూపాల ద్వారా ఎన్నో రూపాలు ధరించాడు కదయ్యా తన యొక్క మాయ ద్వారా, అందువలన అనేకుడు నైకహ. అందువల్ల ఇప్పుడు సవహ అంటే శవం అంటే యజ్ఞం అని అర్థం. ఇక్కడ ఏమిటి, శవం అంటే ఒక దాన్ని ఏమంటాము, త్రాగేది, ఒక జలం అంటే నీళ్లు, శవం అంటే ఇది త్రాగబడేటటువంటి ఒక జ్యూస్ లాంటిది అనమాట, దాన్ని శవం అంటారు. ద్రాక్ష శవం అంటాం కదా, అది అనమాట, అలాంటిది. నారికేళ శవం, ఇవన్నీ త్రాగబడేవి అనమాట. ఇవి ఇక్కడ సవహ అని ఈయనకే పేరు, ఎందుకనంటే ఈయన సోమయజ్ఞ స్వరూపుడు. సోమరసం దాంట్లో, మరి యజ్ఞంలో సోమరసం వస్తుంది యజ్ఞంలో, ఆ సోమరసాన్ని ఆయన తీసుకుంటాడు, తాగుతాడు. కాబట్టి ఈయన ఈ సోమయజ్ఞ స్వరూపుడు. కహ అంటే అంటే బ్రహ్మ అని కూడా మనం అనుకున్నాం. బ్రహ్మ అనగానే ఆనందం కదండి, బ్రహ్మానందం అనుభవిస్తున్నాడు అంటాం కదా. అంటే కహ అంటే ఆనంద స్వరూపుడు అనమాట. ఈ కహ అనేటువంటి సంస్కృతంలో ధాతువు సుఖాన్ని సూచిస్తుంది.
అంటే పరమానంద తత్వాన్ని అందరికీ ఆ పరమాత్మ తత్వమే ఆనంద స్వరూప తత్వం అని మనం చెప్పుకోవచ్చు. కం బ్రహ్మ, అదే పరమాత్మ ఆనంద స్వరూపుడు. కిం, కమై కహ అయిపోయింది. కిం, మన అందరికీ కిం అంటే తెలుసు, ఏమిటి అని అర్థం. కిం కర్తవ్యం అంటాం కదా, అంటే ఏమిటి కర్తవ్యం, నేనేం చెయ్యాలి, ఏమిటి అని అర్థం. ఏమిటి అనే ప్రశ్నకి సమాధానమైనటువంటి వాడు ఈ పరమాత్ముడు. సర్వ పురుషార్థ రూపుడై ఉండటం వలన ధ్యానించడానికి ఈ హృదయంలో, ఈ అడుగున, ఈ హృదయ కుహరంలో ఉన్నవాడు ఆయన. అంటే మనం ఎక్కడ వెతుకుతామండి ఈయన గురించి? ఎక్కడ వెతుకుతాం? బయట, ఆ గదిలో, పక్క ఊళ్ళో కాదు వెతికేది. పరమాత్మని మన హృదయంలోనే మనం వెతుకుతాం. కాబట్టి మన హృదయ కుహరంలో వెతుకుతున్నాం అన్నమాట ఈయన్ని. అలాంటి వాడు అక్కడ వెతుకుతాం. వెతుకుతూ ఎక్కడున్నావయ్యా, ఏమిటి నువ్వు, అసలు నువ్వు ఏమిటి, నీ స్వరూపం ఏంటి అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అదే కిం. తర్వాత యత్, అంటే ఏది ఉండడం తన స్వభావమై ఉన్నదో అది తానే అయి ఉన్నాడు. అర్థమైందా? అంటే బ్రహ్మమంతా తానే అయి ఉన్నవాడు. ఏది ఉండడం స్వభావం, తన యొక్క స్వభావం అయి ఉన్నదో అది తానే అయి ఉంటాడు. యత్ అనేటటువంటిది సర్వనామం కదా. యత్ అనేటటువంటి సర్వనామం, నామం, నామవాచకం, సర్వనామాలు ఉన్నాయి కదా, క్రియ, ఇలా. ఈ సర్వనామం పూర్వమే స్వతసిద్ధంగా ఉన్నటువంటి వస్తువుని ఉద్దేశించి చెప్తాం. అదిగో అది అని చెప్తామే, అది అదేనటువంటి సర్వనామం ఉందే యత్, అది అక్కడ ముందే ఉన్నదనమాట. దాన్ని ఉద్దేశించి చెప్పేదే యత్ అనే. ఆయనే ఆ యత్. ఆయన గురించి అడుగో, అడుగో, అతనే, ఆయనే, అది చెప్పడం యత్ అంటే అర్థం. యతోవా ఇమాని భూతాని జాయంతే, ఈ తైత్తిరీయోపనిషత్తులో ఉన్నటువంటి శృతి వాక్యం ఇది. అంటే దేని నుండి ఈ సర్వభూతాలు ఆవిర్భవిస్తున్నాయో ఆ బ్రహ్మం తానే అయి ఉన్నవాడు. ఈ సర్వభూతాలు ఎక్కడి నుంచో వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? బ్రహ్మలోంచే వస్తున్నాయి. ఆ బ్రహ్మ అంటే తనే, తనలోంచే వస్తున్నాయి. కాబట్టి తానే అయి ఉన్నవాడు, అతనే యత్. అంటే చూడండి, కహ అన్న ఆయనే, కిం అన్న ఆయనే, యత్ అన్న ఆయనే, ఇంకా తత్ అన్న కూడా. తత్ చూడండి, తత్ అనే అక్షరం. తత్ అంటే ఏంటి? వృద్ధి చెందటం, విస్తరించటం. బ్రహ్మాన్ని కానీ పరమాత్మని కానీ తత్ అంటాం. తత్ త్వం అసి, మనం విన్నాం కదా తత్వమసి అని. అదే అలా అనమాట. బ్రహ్మాన్ని, పరమాత్మని తత్ అని పిలుస్తారు. ఆయనకి తనోతి, తనోతి అంటే వృద్ధి చెందటం అనేటువంటి, అంటే అలా పెరుగుతూ ఉంటాడనమాట ఆయన. అలా పెరిగే గుణం ఉంది ఆయనకి ఉన్నది. ఓం తత్సత్ ఇది నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృత, ఇది భగవద్గీతలో చూడండి. ఓం తత్ సత్, ఓం తత్ సత్ ఇది, ఇది ఇలా నిర్దేశింపబడింది. ఇది ఏమి నిర్దేశిస్తున్నది? బ్రహ్మణ త్రివిధ, బ్రహ్మ 3 విధాలుగా ఉంటున్నాడు అని ఈ 3 శబ్దాలు, ఓం తత్ సత్ అనే 3 శబ్దాలు బ్రహ్మాన్ని నిర్దేశించేవని విద్వాంసులు చెప్తున్నారు. ఇది భగవద్గీతలో పదం. పదం అనుత్తమం. పదం అనుత్తమం అంటే విష్ణు పదం. ఈ పదం అంటే కాలు ఉన్నది కాదు, చోటు కాదు. ఆ చోటు ఏ పదం? ఉత్తమమైనటువంటి పదం అంటే ఆ విష్ణు పదం. అది వాళ్ళ ఆ ముముక్ష, ఆ పదాన్ని కదా మనకి కావాల్సింది. మనం చేరుకునేది ఎక్కడికి? మనం ఎక్కడికి చేరుకోవాలని మనం కోరుకుంటాం? ఆ విష్ణు పదానికి. ఆ ఉత్తమమైనటువంటి ఆ పదమే నీవు ఉండేది అక్కడ. నీ దగ్గరికి నేను చేరుకోవాలి. పదం అనుత్తమం. ఈ ముముక్షువులందరికంటే మోక్షం కోరేటటువంటి ప్రతి వాడికి కావలసినటువంటి స్థానం అదే. లోకబంధు, లోకాలని బంధించి ఉంచేవాడు. లోకాలని బంధించి అంటే అక్కడ బంధించడం అంటే తాడు పెట్టి కట్టేయడం అని కాదు అక్కడ అర్థం. లోకాలకి బంధువై, హితుడై, అందరినీ దగ్గరగా కూర్చుని చేసుకునేటటువంటి వాడు అనమాట. అలాంటి వాడు ఆయన లోకబంధువు. ఆధారభూతుడైనటువంటి ఆయనకి అన్ని లోకాలు ముడిపడి ఉన్నాయి. ప్రతి లోకంతోనూ ఆయన ముడి వేసుకుని ఉన్నాడు.
ఆయన ప్రపంచానికి ఆయన తండ్రి, ఆయన పిత అయి ఉన్నాడు కనుక మనం అందరం కూడా ఆలోచిద్దాం. మనకి తండ్రి కంటే హితమైనటువంటి వాడు, దగ్గరైనటువంటి వాడు ఎవరన్నా ఉన్నాడా? మరి అంతకంటే ఎవరైనా బంధువు అవుతాడా మనకి? అవడు కదా. అందువలన లేదా ఆయన బంధువు వలనే ప్రపంచానికి ఆయన ఇచ్చాడు. ఆయన ఎలా బంధువు అయ్యాడు, మన అందరికీ ఎలా ఇచ్చాడు? శృతులు స్మృతులు ద్వారా మనకి ఎంతో గొప్పదైనటువంటి హితోపదేశం మనకి చేశాడు. కాబట్టి మనకి ఈ లోకులకి అయినటువంటి మనకి కర్తవ్యం ఏమిటి, అకర్తవ్యం ఏంటి అంటే ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేటటువంటి జ్ఞానం, అలాంటి ఎరుక మనకి కలుగుతున్నది. ఎందువలన భగవంతుడి నిర్దేశించినటువంటి వాటి వలన ఈ ధర్మాలన్నీ వేదాల ద్వారా ఇవ్వటం వలన. లోకనాథ అంటే లోకాలని పాలించేవాడు, లోకాలని శాసించేవాడు, లోకాలని ఈ జగత్తుని ఉద్ధరించేవాడు. మాధవ అనేది ఇక్కడ మనం చెప్పుకున్నాం. మా అంటే లక్ష్మీదేవి అని, ధవుడు కాబట్టి లక్ష్మీదేవి యొక్క భర్త కాబట్టి ఆయన మహావిష్ణువు అని మనం చెప్పుకున్నాం. అంతేకాదు లక్ష్మి మా అంటే శక్తి అని కూడా ఉంది. అందువల్ల పరాశక్తి అని కూడా అది కూడా మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు. మరొకటి చూడండి, ఈయన యదువంశం ఉంది. ఆ యదువు యొక్క కొడుకు, పెద్ద కొడుకు పేరు మధు. ఆ మధు అనేటువంటి వాడి యొక్క వంశంలో పుట్టాడు కాబట్టి మాధవుడు అయ్యాడు ఆయన. మధు అనేటువంటి వంశం యదువంశమే కాదు. ఇప్పుడు అంటే యదువంశం కాబట్టి యాదవుడు అయ్యాడు కదా, మరి మధువుడైతే మాధవుడు అవుతున్నాడు కదా అంటే ఎందుకు ఎన్ని పేర్లు వస్తున్నాయి అంటే అలా కాదు. ఇప్పుడు చూడండి, ఇక్ష్వాకు వంశం ఉంది. శ్రీరామచంద్రుడిని మనం ఇక్ష్వాకుడు అన్నాం. రఘువంశం అని కూడా అన్నాం. రఘువంశం ఎందుకు అన్నాం? రఘువంశం కూడా ఇక్ష్వాకు వంశంలోనే ఉన్నది కదా, రఘు అనే రాజు కూడా. అయినా సరే రాఘవుడు అన్నాం. కాకుత్సుడు అనే రాజు ఉన్నాడు కాబట్టి ఈయన్ని కాకుత్సుడు అన్నారు. అట్లా గొప్ప గొప్ప రాజులు అందరూ ఆ వంశంలో ఉండటం వల్ల ఆ రాజుల యొక్క ఖ్యాతి వలన ఆ రాజుల పేర్లు కూడా తర్వాత పుట్టిన వాళ్ళకి కూడా వస్తాయి. అట్లాగే వచ్చినాయి. శ్రీరామచంద్రుడికి ఎలా వచ్చినాయో శ్రీకృష్ణుడికి కూడా అలాగే వచ్చినాయి. శౌరి అని అన్నాం కదా. శౌరి ఎందుకు అయ్యాడు? వసుదేవుడి యొక్క తండ్రి పేరు శూరుడు. ఆ శూరుడు అన్నారు, శూరసేనుడు అన్నారు. ఆ శూరుడు యొక్క మనవుడు కాబట్టి ఆయన శౌరి అయ్యాడు. ఇలాగే యదువు యొక్క పెద్ద కొడుకు అయినటువంటి మధు అని ఉన్నాడు కాబట్టి ఆ మధువు వంశంలో పుట్టాడు కాబట్టి ఈయన మాధవుడు అయ్యాడు. ఇట్లా ఈ మాధవ అనే శబ్దానికి ఎన్నో రకాలైనటువంటి పేర్లు ఉన్నాయన్నమాట. అందువల్ల ఆయన శ్రీకృష్ణుడిగా జన్మించాడు మధు వంశంలోనే. భక్త వత్సల, భక్తుల యొక్క పట్ల వాత్సల్యం కలిగినటువంటి వాడు. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః. ఇక్కడ సువర్ణవర్ణ అంటే బంగారపు ఛాయతోటి ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. అక్కడ శవర్ణ ఇవ వర్ణో అస్య సువర్ణ యదా వశ్యతే రుక్మవర్ణం ఇది శృతే. ఇక్కడ రుక్మవర్ణం శంకర భాష్యం ఉంది అన్నమాట. అది రుక్మవర్ణం అంటే అది బంగారపు రంగు. మీకు శ్రీకృష్ణుడి యొక్క భార్య పేరేమిటి? రుక్మిణి. వాళ్ళ యొక్క అన్న పేరు రుక్మి, ఇంకా రుక్మాంగదుడు, వీళ్ళందరూ ఉన్నారే. ఆ రుక్మ అనే శబ్దానికి అర్థం బంగారం అని అర్థం. అందుకనే ఆవిడ బంగారం ఒక మేని ఛాయతో ఉన్నది కాబట్టి ఆవిడ రుక్మిణి అయింది. ఆవిడ ఈ సువర్ణవర్ణ అంటే ఎప్పుడు యదా పశ్యతే రుక్మవర్ణం అని ముండకోపనిషత్తు చెప్తుంది. అంటే ఎప్పుడు ద్రష్ట అయినటువంటి సాధకుడు, ద్రష్ట అంటే చూసేవాడు, చూడగలిగేవాడు. చూడటం అంటే ఇప్పుడు మనకు ఎదురుగుండా టీవీ చూడడం, అది చూడడం, ఇది పుస్తకం చూడడం కాదు. ద్రష్ట అంటే అదంతా పైన ఆ ఆత్మని చూడటానికి ప్రయత్నం చేసి చూసేవాడు, వాడు ద్రష్ట. అట్లా ద్రష్ట అయినటువంటి సాధకుడు పరమాత్మ ఉండే ఏ రంగు బంగారు వన్నెగలైనటువంటి పరమాత్మని ఎప్పుడు దర్శిస్తాడో అని ముండకోపనిషత్తులో